హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, బాలీవుడ్ హీరోయిన్ జత్వానీ కేసు అయితే చాలా వేగవంతంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు సార్. ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. నిన్న కుక్కల విద్యాసాగర్ని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక సజ్జల్ని అరెస్ట్ అని కూడా అంటున్నారు సార్. మరి ఈ కేసు ఇంత వేగంగా వెళ్తుంది కదా, మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు? జత్వాని కేసులో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు, ఏఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, వీళ్ళ ముగ్గురు. ఏఎస్ఆర్ ఆంజనేయులు ఏమో ఇంతకుముందు ఎస్ఐబి చీఫ్, డీజీగా ఉన్నాడు, అంటే స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ బ్రాంచ్. తర్వాత క్రాంతిరాణ టాటా సిపి విజయవాడ కమిషనర్. దాని తర్వాత విశాల్ గున్ని గతంలో డిఎస్పీగా ఉన్నాడు, ఇప్పుడు డిఐజీ ర్యాంక్ వచ్చాడు. సో వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారు. వీళ్ళ ముగ్గురు మీద ఆరోపణలు ఏంటంటే, వీళ్ళ ముగ్గురు ఒక ఈ కాదంబరి జత్వాని అనే ముంబై బేస్డ్ హీరోయిన్ మీద వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న నిజానిజాలని పరిశీలించకుండా వీళ్ళు ఎఫ్ఐఆర్ ముందే ముంబైకి వెళ్ళిపోయి అక్కడ ఆమెని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆమెను బాగా టార్చర్ చేసి దాని తర్వాత కోర్టు పెట్టారు. 42 రోజులు ఆమె జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నింది. సో వీళ్ళు ఏవి కూడా రూల్స్ కానీ రెగ్యులేషన్స్ అని ఏవి ఫాలో కాలేదు అనేది ఆరోపణలు. దాంతో వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు క్యాట్కి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అదేమవుతుందో చూడొచ్చు. ఇక ఇబ్రహీంపట్నంలో ఈ కేసు నమోదైంది కాబట్టి ఇబ్రహీంపట్నం సిఐఎస్ఐలను కూడా సస్పెండ్ చేశారు. ఓకే. మొత్తంగా 5-6 మందిని సస్పెండ్ చేశారు. దీని మీద ఆల్రెడీ చంద్రబాబు స్రవంతి రాయ్ అనే ఆమె ఏసీపీతో విచారణ జరిపించాడు. ఆ విచారణ నివేదిక ద్వారకా తిరుమల డీజీపీ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబుకు ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశాడు చంద్రబాబు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ ఐపీఎస్ని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు అంటే, ఫాల్స్ కేసు పెట్టింది ఎవరు? కుక్కల విద్యాసాగర్. కుక్కల విద్యాసాగర్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఆయనకి పోర్టు బిజినెస్ల దగ్గర నుంచి అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఆ పోర్టు బిజినెస్లోనే కుక్కల విద్యాసాగర్ వీళ్ళ నాన్న, ఈ కాదంబరి జత్వాని వాళ్ళ నాన్న కూడా పరిచయం అని చెప్తున్నారు. నరేంద్ర కుమార్ ఆయన నేవీ ఆఫీసరు. వాళ్ళ అమ్మ ఆశా జత్వాని, ఆమె ఆర్బీఐ మేనేజర్. సో అయితే కుక్కల విద్యాసాగర్ మీడియాతో మాట్లాడితే ఏం చెప్పాడంటే, నాకు ఈ అమ్మాయి ఇక్కడ కామన్ ఫ్రెండ్స్ ద్వారా హైదరాబాద్లో పరిచయం అయింది. అక్కడ నుంచి అప్పుడప్పుడు సెల్ఫీలు దిగేది. ఆ ఫోటోలని తర్వాత ఆమె మార్పింగ్ చేసి నాకు 6 ప్యాక్ బాడీ ఉన్నట్టు అవన్నీ చూపించింది. నాకు లైఫ్లో ఎప్పుడు 6 ప్యాక్ బాడీ లేదని అతను చెప్పాడు. మేబీ అప్పటి నుంచి అతను కొన్ని విషయాలు చెప్పట్లేదు, కానీ మనకు ఆయన చెప్పిన విషయాల నుంచి అర్థం చేసుకోవాలంటే అతనికి ఈ అమ్మాయికి మధ్య అఫైర్ నడిచింది. ఆ క్రమంలో ఈ అమ్మాయి డబ్బులు ఎక్కువ డిమాండ్లు చేయడం, రకరకాల ఆస్తులు, దీంతో అతను అనేక సార్లు డబ్బులు ఈ అమ్మాయికి ఇవ్వాల్సి వచ్చింది, లక్షలు. ఇది బ్లాక్మెయిల్ లాగా మారిపోయింది. దీంతో భార్య కూడా ఇతనికి విడాకులు ఇచ్చేసింది. ఈ బ్లాక్మెయిల్ తట్టుకోలేక తను ఆ అమ్మాయి మీద కేసు పెట్టినట్టుగా అర్థమవుతుంది. తను ఇంతకుముందు వైసీపీలో ఉన్నాడు. వైసీపీ తరపున ఎమ్మెల్యేగా కూడా ఆయన నిలబడి ఓడిపోయాడు. వాళ్ళ నాన్న కూడా కృష్ణా జిల్లా నాగేశ్వరరావు అనుకుంటా ఆయన పేరు, కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్. సో ఆయన ఒత్తిడి మేరకే ఇవన్నీ జరిగాయని ఇదొక వెర్షన్. రెండో వెర్షను అంటే తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న వెర్షన్ ఏంటంటే, జేఎస్డబ్ల్యూ కంపెనీ, సజ్జన్ జిందాల్ దాని చైర్మన్, ఆయన 64 ఏళ్ళు. సో ఆయనకి ఈ అమ్మాయికి మధ్య ఏదో వ్యవహారం నడిచింది. ఈ అమ్మాయి ఆయనని బ్లాక్మెయిల్ చేసింది. ఫైనల్గా ఆమె బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఆయన మీద పెట్టింది. ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆయన జగన్ని ఫేవర్ అడిగాడు. జగన్ సజ్జలకు అప్పగించాడు. సజ్జల ఈ కుక్కల విద్యాసాగర్ని పట్టుకున్నాడు. ఆల్రెడీ కుక్కల విద్యాసాగర్కి ఆమె మధ్య వ్యవహారాలు నడిచాయి కాబట్టి ఇతని ద్వారా కేసు పెట్టించి తను సజ్జల ఈ పోలీస్ ఆఫీసర్ని మ్యానిపులేట్ చేసి వీళ్ళ ద్వారా ఆమెను పట్టుకొచ్చి జైలుకి పంపించారు. ఈ ప్రెజర్ వల్ల ఆమె బాంద్రా కొర్లాలో కాంప్లెక్స్లో పెట్టిన సజ్జన్ జిందాల్ మీద పెట్టిన కేసుని ఉపసంహరించుకుంది. ఇది నెరేటివ్. సో ఈ నెరేటివ్లో ముందుకెళ్తూ ఉంది తెలుగుదేశం. దీనికి ఇంకా అడ్డుకట్టపడల. ఆల్రెడీ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ వేశాడు, ఇదంతా ఫాల్స్ అని చెప్పి. అది ఇంకా హైకోర్టులో తేలలేదు. వీళ్ళు ఏంటంటే ముందుకు వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు. అది కోర్టులో తేలినాక మళ్ళీ చూసుకుందాంలే అని. అంటే మన దేశంలో అంతా ఇలాగే జరుగుతుంటాయి. పొలిటికల్ వెండెట్టాతో వెళ్ళిపోవడం, అరెస్టులు చేసేయడం.
ఇదేంటంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అని నేను చాలాసార్లు చెప్పాను. మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఏ కేసు త్వరగా తేలదు. తేలే లోపల వీడికి శిక్ష వీడు అనుభవించేస్తాడు. ఒక్కోసారి ఎలాగ ఉంటుందంటే కొన్ని కేసుల్లో శిక్ష పడినా కూడా అన్నేళ్ళు జైల్లో ఉంటారు. ఇప్పుడు సాయిబాబా లాంటి వాళ్ళు 10 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చినాక ఆయన్ని నిర్దోషం చెప్పారు. 10 ఏళ్ళు మరి ఎవరిస్తారు ఆయనకి జీవితం? ఇలా ఉంటుందన్నమాట మన జ్యుడిషియరీ. అంటే ఎవరిని వ్యక్తులుగా ఏమనలేము కానీ సిస్టమ్ అలాగుంది. సరిపోయేంత జడ్జిలు, సరిపోయిన కోర్టులు లేవు కాబట్టి 5 కోట్ల కేసులు ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి, మళ్ళీ పేరుకుపోతూ ఉన్నాయి. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే పొలిటికల్ వెండెట్టా అనేది ఈజీ అనమాట. త్వరగా తేలవు కాబట్టి కేసులు పెట్టడం, జైళ్ళల్లో పెట్టేయడం అనే కార్యక్రమం అన్ని పొలిటికల్ పార్టీలు కూడా చేస్తున్నాయి ప్రత్యర్థుల మీద. ఇప్పుడు చంద్రబాబు కూడా ఎక్కడెక్కడ సాధ్యమో అన్నిటినీ ఆయన తీస్తున్నాడు. చంద్రబాబు గోల్ ఏంటంటే 2 ఫోల్డ్ బేసిక్గా. ఒకటి, రాజకీయ నాయకులు, వైసీపీ రాజకీయ నాయకులను వేధించడం. 2, వైసీపీకి గతంలో సపోర్ట్ చేసిన పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, వాళ్ళని వేధించడం. ఇది చంద్రబాబు చేస్తున్న రివెంజ్ పాలిటిక్స్. ఇందులో భాగంగా ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డికి ఇది చుట్టుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆల్రెడీ తెలుగుదేశం ఎప్పటి నుంచో మీడియా మాట్లాడుతుంది. ఇది ప్యాటర్న్ ఎలాగ ఉంటుందంటే ముందు తెలుగుదేశం మీడియా మాట్లాడుతుంది, దాని తర్వాత తెలుగుదేశం నాయకులు రంగంలోకి వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు, ఆ మీట్లు పెట్టి వాళ్ళు మొదలు పెడతారు. దాని తర్వాత ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగుతుంది, వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళని అరెస్టులు చేస్తారు. ఇది ఒక ప్యాటర్న్గా జరుగుతుంది. ఇది ప్రతి గవర్నమెంట్లో జరిగే ప్యాటర్నే. చంద్రబాబు దీన్ని కొంత ఆర్గనైజ్డ్గా చేస్తాడు. తనకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, వ్యవస్థల్లో తనకున్న పట్టు కావచ్చు. సో అలాగా ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ని జైల్లో పెట్టేశారు. తనకి ఇప్పుడు త్వరగా బెయిల్ వస్తుందో అది చూడాలి. ఇప్పుడు సజ్జలకి ఉచ్చు బిగిస్తుంది. సజ్జలను కూడా ఈ కేసులో జైల్లో పెట్టే అవకాశం ఉంది. మరి కాకపోతే కుక్కల విద్యాసాగర్ కంటే ఆయన కేసు ఈ మీద పెట్టారు, అది ఫాల్స్ కేసు కాబట్టి, ఫాల్స్ అభియోగాలతో కేసు పెట్టడం నేరమే కాబట్టి దాని కింద ఆయన అరెస్ట్ చేశారు. అట్లాగే ఆమె ఇప్పుడు విద్యాసాగర్ మీద ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చింది. నన్ను ఇతను లైంగికంగా వేధించాడనో, వాడుకున్నాడనో, మరి రేప్ కేసు పెట్టింది అని తెలీదు. ఆ రకంగా విద్యాసాగర్ అయితే ఓకే. కానీ సజ్జల మీద ఎలాంటి కేసు పెడతారనేది చూడాలి. అంటే సజ్జల అధికారికంగా వీళ్ళకైతే ఏమీ రిటర్న్గా ఏమి చెప్పలేదు, ఓరల్గా ఏమైనా ఇచ్చారా? దీంట్లో ఒకే పాసిబిలిటీ ఉంది. అదేంటంటే విశాల్ గున్ని అప్రూవర్గా మారుతాడనే ఒక వార్త తెలుగుదేశం లీక్ చేస్తూ ఉంది. తెలుగుదేశం మీడియాలో అది వస్తుంది. సో వీళ్ళల్లో ఈ ముగ్గురు ఆఫీసర్లో విశాల్ గున్ని మీద టార్గెట్ చేసి విశాల్ గున్నిని వాళ్ళు తమ కంట్రోల్లోకి తీసుకొని విశాల్ గున్నికి నువ్వు కానీ మాకు అప్రూవర్గా మారితే నీకు బెనిఫిట్స్ ఉంటాయి, లేకపోతే నిన్ను వేధిస్తామని చెప్పుండొచ్చు. సో విశాల్ గున్ని అప్రూవర్గా మారినప్పుడు ఏం చేస్తాడంటే విశాల్ గున్ని సజ్జల పేరు చెప్తాడు. సజ్జల మాకు ఇది చెప్పాడు అని చెప్పి రేపు కోర్టులో 162 స్టేట్మెంట్ కింద కోర్టులో అతన్ని వాంగ్మూలాన్ని నమోదు చేయించి సజ్జలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మామూలుగా జరిగేది ఇలాగే జరుగుతాయి. మనకి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా అంతే కదా. కవిత ఇన్వాల్వ్ అయినట్టుగా సిబిఐ కానీ ఈడీ కానీ ఏం ప్రూఫ్స్ చూపించలేదని సుప్రీంకోర్టు అనింది కదా. ఓన్లీ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని మీరు అరెస్ట్ చేస్తున్నారు అని సుప్రీంకోర్టే బెయిల్ విషయంలో కామెంట్ చేసింది. కాబట్టి పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను ఉపయోగించి చేసేటప్పుడు ఏం చేస్తాయి, ఈ టెక్నిక్ ఫాలో అవుతాయి. అంటే అప్రూవల్గా కొంతమందిని మార్చుకోవడం చేయడం. మనకి వివేకానంద రెడ్డి డెత్ కేసులో కూడా ప్రధానంగా వాళ్ళు ఏమీ సాక్ష్యాలని, కాంక్రీట్ సాక్ష్యాలని ఏమీ పెట్టలేదని ఇక్కడ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ 16 ప్రశ్నలు అడిగాడు. అంటే ప్రధానంగా వాళ్ళు కూడా ఏంటంటే కొంతమందిని అప్రూవల్గా మార్చి చేద్దామని ట్రై చేశారు. అందులో దస్తగిరి మాత్రం అప్రూవల్ మాట్లాడారు. దస్తగిరి అప్రూవల్ స్టేట్మెంట్ని ఉపయోగించే భాస్కర్ రెడ్డిని కానీ, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ అదే టాక్టిక్స్లో వెళ్తున్నట్టుగా ఉంది. సజ్జల అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత మరి ముంబైకి కేసు వెళ్తుందా?